హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెషన్ 1లో మనం 1-25 బిట్లు నేర్చుకున్నాం. ఈ రోజు ఈ సెషన్లో 26 బిట్ నుంచి మనం నేర్చుకుందాం. ఇది వరకే చేసిన వీడియో ఎవరైతే చూడకపోతారో కింద డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను, వెళ్ళి చూడండి. సో ఈ 26 బిట్ నుంచి ఇంకా చాలా డెప్త్గా ఉంటుంది. మీకు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తాను. మీరు 12 బుక్కులు కరెంట్ అఫైర్స్ ఉన్న బుక్కులు చదువున ఈ వీడియో చూసిన ఒకటే విధానం. మీరు 12 బుక్కులు చూసిన ఈ ఒక్క వీడియో చూసిన 12 బుక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వీడియో. ఎందుకంటే నేను ఆ 12 రకాల బుక్కులు చూసి ఈ మెటీరియల్ తయారు చేశాను. సో లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో 26వ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈజ్ ద క్రికెటర్ హూ వన్ ది పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఫర్ BCCI 2022-2023 మెన్స్ కేటగిరీ? ఎవరు ఏ క్రికెటరు పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022కు గాను 2022 నుంచి 2023కు గాను మెన్స్ కేటగిరీలో పురుషుల కేటగిరీలో పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది అవార్డ్ 2022-23 సంవత్సరానికి గాను ఏ యొక్క క్రికెటర్కు ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్. సో ఈ పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏంటి? ఈ పాలీ ఉమ్రిగర్ అనే అవార్డు క్రికెట్లో ఇస్తారు. పాలీ ఉమ్రిగర్ అనే అవార్డు ఏ క్రీడలో ఇస్తారు అని మనకి ఎగ్జామ్లు ఇవ్వవచ్చును. పాలీ ఉమ్రిగర్. సో 2022-23కు గాను పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే శుభ్మన్ గిల్. ఎవరికి వచ్చిందంటే శుభ్మన్ గిల్. నెక్స్ట్ ఇంకా దీని రిలేటెడ్గా మొహమ్మద్ షామి రవిచంద్రన్ అశ్విన్కి 2019-2020 గాను పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు వరించాయి. 2022-2023 గాను ఎవరికి వరించాయి అంటే శుభ్మన్ గిల్కి. అదే 2021-2022 గాను జస్ప్రీత్ బుమ్రా, ద ఇండియన్ ఫాస్ట్ బౌలర్. జస్ప్రీత్ బుమ్రాకి ఏ సంవత్సరానికి గాను పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది అవార్డు BCCI బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఫర్ ఇండియా బుమ్రాకి 2021-2022 గాను పాలీ ఉమ్రిగర్ అవార్డు దక్కింది. సో ఇవన్నీ 2024లో ఈ అవార్డ్ ఫంక్షన్ జరిగింది. ఎందుకంటే 2019 నుంచి ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం మానేశారు. ఎందుకంటే అప్పుడు కోవిడ్ పాండమిక్, కరోనా వ్యాధి దేశం మొత్తం ఉండడం వల్ల ఆ 3 సంవత్సరాలు ఈ అవార్డు కార్యక్రమం జరగలేదు. సో 2024లో ఈ అవార్డులు ప్రకటించారు. శుభ్మన్ గిల్కి పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022-2023 చేసిన అత్యుత్తమ ప్రదర్శనకు ప్రతీకగా పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022-2023 గాను వరించింది. మొహమ్మద్ షామికి రవిచంద్రన్ అశ్విన్ గారికి 2019-2020 గాను వరించింది. ఇక్కడ మొహమ్మద్ షామి గారు వచ్చారు కాబట్టి మొహమ్మద్ షామి అనే క్రికెటరు 2000 ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో ప్రపంచ కప్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా మొహమ్మద్ షామి గారు ప్రసిద్ధికెక్కారు. సో రవిచంద్రన్ అశ్విన్ గారు టెస్ట్ క్రికెట్లో చేసిన అత్యుత్తమ ప్రదర్శనకు గాను 2019-2020 గాను పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఆయనకు వరించింది. 2021-2022 గాను జస్ప్రీత్ బుమ్రాకి
కి వరించింది. ఇక్కడ జస్ప్రీత్ బూమ్రాకి ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి జస్ప్రీత్ బూమ్రా ఏ క్రికెటరు భారత కెప్టెన్ అయ్యి ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు. ఆన్సర్ ఈజ్ జస్ప్రీత్ బూమ్రా. ఇటీవల కాలంలోనే జస్ప్రీత్ బూమ్రా ఇండియాకి కెప్టెన్‌గా వరించారు టీ20 క్రికెట్‌లో. సో, ఆయన మొదటగా నాయకత్వం వహించిన మ్యాచ్‌లో ఆయన మ్యాన్ ఆఫ్ ది అవార్డ్‌గా నిలిచారు. సో, ఇక మహిళల కేటగిరీలో బీసీసీఐ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఇన్ ఇండియా ప్రకటించిన పాలీ ఇమ్రాగడ్ అవార్డులో దీప్తి శర్మ అనే ఆల్రౌండర్ క్రికెటర్ 2019, 2020కి గాను, 2020, 2023కి గాను పాలీ ఇమ్రాగడ్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ని అవార్డులు గెలుచుకున్నారు. ఇప్పుడు 2019, 2020, 2022, 2023 చాలామంది అనుకుంటారు గర్ల్స్‌వే ఇస్తారు మెయిన్‌లీ. ఎందుకంటే అబ్బాయిలు అందరూ చదువుతారు. సో, గర్ల్స్‌కి ఇచ్చిన అవార్డ్స్ కూడా మనము ఇంపార్టెంట్. అది చూసుకోవాలి. సో, ఇక స్మృతి మందాన ఇండియన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఉమెన్స్ టీమ్‌లో. సో, స్మృతి మందాన గారికి 2020 నుంచి 2021కి గాను, 2021 నుంచి 2022కి గాను స్మృతి మందాన గారికి పాలీ ఇమ్రాగడ్ అవార్డ్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది. సో, క్రికెట్ అనే విషయం కాబట్టి రవి శాస్త్రి, ఫరూక్ ఇంజినీరింగ్ వీళ్ళిద్దరికీ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అనగా జీవిత సాఫల్య పురస్కారము రవి శాస్త్రి గారికి, ఫరూక్ ఇంజినీరింగ్‌కి బీసీసీఐ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించింది. ఇటీవల కాలంలో అంటే ఆన్సర్ అది చేస్తారు. సో, మళ్ళీ క్వశ్చన్ రివిజన్ చేస్తున్నాను. హూ ఇస్ ద క్రికెటర్ హూ వన్ ది పాలీ ఇమ్రాగడ్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022, 2023కి గాను బెస్ట్ క్రికెటర్ అవార్డు ఎవరికి దక్కినది? ఆన్సర్ ఈజ్ శుభ్మన్ గిల్. 2019, 2020కి గాను పాలీ ఇమ్రాగడ్ అవార్డు ఇద్దరికి దక్కింది. అందులో దక్కిన ఇరువురు ఎవరు? మొహమ్మద్ షామి యూపీ. మొహమ్మద్ షామి ఏ రాష్ట్రానికి చెందినవారు అని ఇస్తారు అక్కడ. మొహమ్మద్ షామి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఇక రవిచంద్రన్ అశ్విన్ గారు ఏ రాష్ట్రానికి చెందినవారు అని ఇస్తారు. రవిచంద్రన్ అశ్విన్ గారు తమిళనాడుకి చెందిన వ్యక్తి. సో, వీళ్ళిద్దరికి 2019, 2020కి గాను పాలీ ఇమ్రాగడ్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది అవార్డు ఇచ్చారు. సో, జస్ప్రీత్ బూమ్రా 2021, 2022కి గాను పాలీ ఇమ్రాగడ్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గెలుచుకున్నారు. సో, జస్ప్రీత్ బూమ్రా ప్రత్యేకత ఏమిటంటే ఆయన నాయకత్వం వహించిన ఫస్ట్ మ్యాచ్‌లోనే కెప్టెన్‌గా చేసిన ఫస్ట్ మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్న క్రికెటర్ ఎవరంటే ఇటీవల కాలంలో జస్ప్రీత్ బూమ్రా. ఇక మహిళల కేటగిరీలో దీప్తి శర్మ 2019, 2020, 2022, 2023కి గాను బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. స్మృతి మందాన ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్ ఉమెన్ టీమ్‌లో ఈమె 2020, 21కి గాను 2021, 2022కి గాను బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పాలీ ఇమ్రాగడ్ అనే అవార్డు గెలుచుకున్నారు. ఇక మెయిన్‌గా ఇంపార్టెంట్ రవి శాస్త్రి గారు ఫార్మర్ ఇండియన్ క్రికెటర్, ఫార్మర్ ఇండియన్ హెడ్ కోచ్, ఇండియన్ క్రికెటర్‌గా వచ్చి హెడ్ కోచ్‌గా పనిచేసి సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఎవరు గెలుచుకున్నారని ఇవ్వవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ తీసేసాడు. ప్రతీది డెప్త్ అని వెళ్తాడు. సో, రవిశాస్త్రి గారుని సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు బీసీసీఐ
ఇచ్చి సత్కరించింది. జీవిత సాఫల్య పురస్కారము, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్. ఇంకా ఫరూక్ రవిశాస్త్రి గారితో పాటు ఫరూక్ ఇంజినీరింగ్ గారికి 'సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించింది. సో, దట్స్ ఇట్. 27వ క్వెషన్‌కొచ్చేద్దాం. హూ గాట్ ఫోర్త్ టైమ్ బెస్ట్ ఆల్బమ్ అవార్డ్ ఇన్ గ్రామీ అవార్డ్స్? ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ బిట్టు. సో, కరెంట్ అఫైర్స్‌లో ఇది కూడా చాలా అడుగుతాడు. సో, హూ గాట్ ఫోర్త్ టైమ్ బెస్ట్ ఆల్బమ్ అవార్డ్ ఇన్ గ్రామీ అవార్డ్స్? గ్రామీ అవార్డ్స్‌లో చాలా ప్రత్యేకత ఉంది. ఈ బిట్ కూడా మనం కొద్దిగా డెప్త్‌గా వెళ్దాం. సో, హూ గాట్ ఫోర్త్ టైమ్ బెస్ట్ ఆల్బమ్ అవార్డ్ ఇన్ గ్రామీ అవార్డ్స్? ఏ కింది వాణిలో ఎవరు వరుసగా 4వ సారి బెస్ట్ ఆల్బమ్ అవార్డ్ గ్రామీ అవార్డ్స్‌లో ఎవరు 4వ సారి గ్రామీ అవార్డ్ పొందారు బెస్ట్ ఆల్బమ్ కేటగిరీలో? ఆన్సర్ వచ్చేసి టైలర్ స్విఫ్ట్. ఆన్సర్ వచ్చేసి టైలర్ స్విఫ్ట్. ఈమె ఒక పాప్ సింగర్. అమెరికా పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్. లాస్ ఏంజల్స్‌లో జరిగిన 2024 ఇంపార్టెంట్ 2024లో జరిగిన కరెంట్ అఫైర్స్. లాస్ ఏంజల్స్‌లో జరిగిన గ్రామీ అవార్డ్స్ ఎక్కడ జరిగాయి? ఎన్నవ సంవత్సరంలో జరిగాయి? 2024. అందులో 4వ సారి బెస్ట్ ఆల్బమ్ కేటగిరీలో అవార్డు పొందిన మహిళ ఎవరు అంటే టైలర్ స్విఫ్ట్. టైలర్ స్విఫ్ట్ ప్రఖ్యాతి ఏంటంటే పాప్ సింగర్. ఈమె ఒక పాప్ సింగర్. సో, టైలర్ స్విఫ్ట్ ఆల్బమ్ నేమ్ ఏంటి? 'మిడ్‌నైట్' అనే ఆల్బమ్ గాను బెస్ట్ ఆల్బమ్ అనే అవార్డు గ్రామీ అవార్డ్స్ పొందారు. ఈ లాస్ ఏంజల్స్‌లో ఎప్పుడు జరిగిందంటే 2024 ఫిబ్రవరి 4, 4వ తారీఖు నాడు 2024 ఫిబ్రవరి 4వ తేదీన గ్రామీ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. సో, ఈ గ్రామీ అవార్డ్స్‌లో ప్రత్యేకత ఏంటంటే ఇండియన్స్ అనే ఐదుగురికి, ఇందులో ఇండియాకు చెందిన ఐదుగురికి గ్రామీ అవార్డ్స్ పొందారు. ఐదుగురు. ఇటీవల కాలంలో గ్రామీ అవార్డ్స్ పొందిన ఐదుగురు ఎవరు? 5 ఇండియన్స్ ఎవరు అని ఇస్తారు. అక్కడ ఆన్సర్ వచ్చేసి జాకీర్ హుస్సేన్. అక్కడ ఆన్సర్ వచ్చేసి జాకీర్ హుస్సేన్, శంకర్ మహాదేవన్, గణేష్, రాజగోపాలన్, సెల్వగన్, వినాయక్, రాకేష్ చౌరాసియా. ఇది ఒక శక్తి. బ్యాండ్ నేమ్ వచ్చి శక్తి. 2024 గాను గ్రామీ అవార్డ్స్ ఏ ఏ ఒక్క ఐదుగురికి పొందారు? ఆ ఐదుగురు వచ్చేసి వరుసగా జాకీర్ హుస్సేన్, శంకర్ మహాదేవన్, ఇండియన్ ఫేమస్ సింగర్, గణేష్ రాజగోపాలన్, సెల్వగన్ వినాయక్, రాకేష్ చౌరాసియా. సో, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హూ గాట్ ఫోర్త్ టైమ్ బెస్ట్ ఆల్బమ్ అవార్డ్ ఇన్ గ్రామీ అవార్డ్స్? ఎవరు 4వ సారి బెస్ట్ ఆల్బమ్ అవార్డు దక్కించుకున్నారు గ్రామీ అవార్డ్స్‌లో? సో, ఆన్సర్ వచ్చేసి టైలర్ స్విఫ్ట్. ఇటీవల జరిగిన 2024 ఫిబ్రవరి 4వ తేదీన లాస్ ఏంజల్స్‌లో జరిగిన వరుసగా 4వ సారి బెస్ట్ ఆల్బమ్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే టైలర్ స్విఫ్ట్. టైలర్ స్విఫ్ట్ పాప్ సింగరు. ఈమె పాప్ సింగరు. సో, టైలర్ స్విఫ్ట్‌కి ఇటీవల 4వ సారి గ్రామీ అవార్డ్స్ గెలుచుకున్నారు. సో, ఆమె ఆహ్, అవార్డ్ గెలుచుకున్న నేమ్ ఏంటి? బెస్ట్ ఆల్బమ్ అన్నారు కదా! బెస్ట్ ఆల్బమ్ ఆ నేమ్ ఏంటి? నేమ్ వచ్చేసి 'మిడ్‌నైట్'. సో, ఇటీవల కాలంలో లాస్ ఏంజల్స్‌లో జరిగిన 5 ఇండియన్స్‌కి గ్రామీ అవార్డ్స్ దక్కించుకున్నారు. వారు వచ్చేసి ఎవరు అంటే జాకీర్ హుస్సేన్, శంకర్ మహాదేవన్, గణేష్ రాజగోపాలన్, సెల్వగన్ వినాయక్, రాకేష్ చౌరాసియా. సో, ఇక 28వ క్వెషన్‌కొచ్చేద్దాం. హూ అపాయింటెడ్ యాజ్ ఫస్ట్ వుమెన్ సుబేదార్ ఇన్ ఆర్మీ? ఇది చాలా ఇంపార్టెంట్. సో, హూ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ వుమెన్ సుబేదార్ ఇన్ ఆర్మీ? ఎవరు ఫస్ట్ మహిళా సుబేదార్‌గా ఆర్మీలో చార్జ్ చేశారు? ఆర్మీలో ఎవరు
ఉద్యోగం పొందారు లేదా ఆ చార్జ్ తీసుకున్నారు? సో, హూ అపాయింటెడ్ యాస్ ద ఫస్ట్ వుమెన్ సుబేదార్ ఇన్ ఆర్మీ? సుబేదార్‌గా ఎవరు ఇటీవల కాలంలో చార్జ్ తీసుకున్నారో, ఏ ప్రథమ మహిళగా ఆమె ప్రఖ్యాతి చెందారు అని రాస్తారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రీతి రజాక్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రీతి రజాక్. ఆన్సర్ వచ్చేసి ప్రీతి రజాక్. సో, ప్రీతి రజాక్ ఎందుకంటే ఈ దెబ్బతో చెప్తున్నానంటే ప్రీతి రజాక్ మామూలు సాధారణంగా అయితే మొట్టమొదటి మహిళ ఇలాగ చేరారంటారు. కాకపోతే ప్రీతి రజాకు ఇంకా స్పెషల్ ఉంది ఈమెలో. సో, అదేందో చెప్తాను. ప్రీతి రజాక్ అనే మహిళ మధ్యప్రదేశ్ చెందినవారు ఈమె. మ మధ్యప్రదేశ్. ఇటీవల కాలంలో ఫస్ట్ వుమెన్ సుబేదార్‌గా అంటే సుబేదారు, హవాల్దార్ ఈ వర్డ్స్ గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో సుబేదార్ అన్నా, ఇటీవల కాలంలో హవాల్దార్ అన్నా ఒకటే క్వెషను. అప్పుడు ప్రీతి రాజాక్ అని ఆన్సర్ చేస్తారు మీరు. సో, ప్రీతి రాజాక్ టెంప్ట్ అయిపోకూడదు. హవాల్దార్ గాని, సుబేదార్ గాని 2 వర్డ్స్ వస్తాయి ప్రీతి రాజాక్ అన్న పేరు వచ్చేటప్పుడు. ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారని అంటారు? మధ్యప్రదేశ్. సో, ప్రీతి రాజాక్ గారు ఇటీవల కాలంలో ఫస్ట్ వుమెన్ సుబేదార్‌గా ఆర్మీలో చార్జ్ చేశారు. ఆహ్, ఈమె మధ్యప్రదేశ్ చెందినవారు. ఈమెకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈమె ఒక ట్రాప్ షూటర్. ఈమె ఒక ట్రాప్ షూటర్. అలాగే ఈమె 19వ ఆసియన్స్ గేమ్‌లో పంతొమ్ 19వ ఆసియన్స్ గేమ్‌లో టీమ్ ఈవెంట్‌లో ఈమె సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. ఇటీవల కాలంలో 19వ ఆసియన్స్ గేమ్‌లో సిల్వర్ మెడల్ టీమ్ విభాగంలో గెలుచుకున్న మహిళా క్రీడాకారిణి ఎవరు అంటే ప్రీతి రజాక్. ఇటీవల కాలంలో 19వ ఆసియాస్ గేమ్స్‌లో ప్రీతి రజాక్ గారు మహిళా విభాగంలో టీమ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. ఆమె ఏ రాష్ట్రానికి చెందిన వారని ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ టెంప్ట్ అయిపోకూడదు. ఎందుకంటే డెప్త్ ఇస్తాడు. యూపీఎస్‌సి గాని, గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 క్వెషన్స్‌లో. సో, ఆమె ఏ విభాగంలో చార్జ్ పొందారంటే కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్. సో, క్వెషన్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హూ అపాయింటెడ్ యాస్ ఫస్ట్ వుమెన్ సుబేదార్ ఇన్ ఆర్మీ? ఎవరు ఫస్ట్‌గా వుమెన్ సుబేదార్ ఆర్మీగా ప్రథమ మహిళగా ఎవరు ప్రఖ్యాతిగాంచారు చార్జ్ తీసుకొని వుమెన్ సుబేదార్‌గా? సో, ఆన్సర్ వచ్చేసి ప్రీతి రజాక్. ఈమె ఏ రాష్ట్రానికి చెందినవారంటే మధ్యప్రదేశ్. ఇటీ కాలంలో ప్రీతి రజాక్ సుబేదార్ ఆర్మీగా చార్జ్ తీసుకున్నారు. సుబేదార్‌గా ఆర్మీలో చార్జ్ తీసుకున్నారు. సో, ఆమె ఏ క్రీడలో ప్రావీణ్యం పొందారు? లేకపోతే ఆమె ఏ ఆసియన్స్ గేమ్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు అని ఇస్తారప్పుడు. అప్పుడు ఆమె క్రీడ వచ్చేసి ట్రాప్ షూటర్. ఆమె ఏ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారంటే ఆసియన్ గేమ్స్. ఆమె ఎన్నవ ఆసియా గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారంటే 90th ఆసియన్ గేమ్స్. సో, ఆమె పనిచేస్తున్న ఆ విభాగం పేరేంటంటే కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్. ఇవి ఇలాంటి బిట్స్ అనేవి ఎక్కడ అడుగుతాడంటే యూపీఎస్‌సి గాని, ఈ డిఫెన్స్ ఎగ్జామ్స్‌లో గాని ఇట్లాంటివి అడుగుతాడు. సో, అబ్బాయిల కోసం అంటే మొత్తం చదువుతారు కాబట్టి గర్ల్స్ కోసం నేర్చుకోవాలి. ఇప్పుడు మొన్న జరిగిన ఏషియన్స్ గేమ్ కానివ్వండి, ఒలింపిక్స్ కానివ్వండి, మహిళలు చాలా పతకాలు సాధించారు. సో, వాళ్ళ కోసం మనం తెలుసుకోవాలి. వి అవేర్. సో, 29వ క్వెషన్‌కొచ్చేద్దాం. హూ వన్ ది మెన్స్ సింగిల్స్ ఆస్ట్రేలియా ఓపెన్? ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో మెన్స్ సింగిల్స్‌లో గెలుచుకుంది ఎవరు? హూ వన్ ది మెన్స్ సింగిల్స్ ఆస్ట్రేలియా ఓపెన్? ఎవరు గెలుచుకున్నారు ఆస్ట్రేలియా ఓపెన్‌లో మెన్స్ పురుషుల విభాగంలో సింగిల్స్‌లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఎవరు గెలుచుకున్నారో ఆన్సర్ వచ్చేసి యానిక్ సైనర్. ఆన్సర్ వచ్చేసి యానిక్ సైనర్. అక్కడ మనం టెంప్ట్ అయిపోకూడదు. ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ అంటే మనకు గుర్తొచ్చేవి రోజర్ ఫెదరర్, లేకపోతే మెద్వెదేవ్ రష్యా ఇలా మనకు వస్తాయి. సో, మనం అక్కడ టెంప్ట్ అయిపోతాం. అక్కడ ఆన్సర్ మెద్వెదేవ్ ఉంటది. లేకపోతే రోజర్ ఫెదరర్ ఉంటది. కాకపోతే ఇటీవల కాలంలో ము వన్ ది మెన్స్ సింగిల్ ఆస్ట్రేలియా ఓపెన్ ఎవరంటే యానిక్ సైనార్. ఆయన ఏ దేశానికి చెందినవారంటే ఇటలీ. ఆయన ఏ దేశానికి చెందినవారంటే ఇటలీ.
సో, ఇటీవల కాలంలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో యానిక్ సైనర్ గెలుపొందారు. వారి ప్రత్యర్థి ఎవరంటే వి మెద్వదేవ్ మెద్వదేవ్ ఏ దేశానికి చెందినవారు? రష్యా. మెద్వదేవ్ ఏ దేశానికి చెందినవారు అంటే రష్యా. మళ్ళీ చెప్తున్నాను. ఇటీవల కాలంలో మెన్స్ సింగిల్ పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో 3 కేటగిరీలుంటాయి. అందులో సింగిల్స్ కేటగరీ, ఒక వ్యక్తి ఆడిన ఆట, డబుల్స్ కేటగరీ ఇద్దరు కలిపిన ఆట, మిక్స్డ్ డబుల్స్ అంటే ఒక పురుషుడు, ఒక మహిళ కలిపి ఆడిన ఆటని మిక్స్డ్ డబుల్స్ ఇద్దరు పురుషులు ఆడే ఆటని డబుల్స్. సో, సింగిల్ ఒకే పురుషుడు ఆడే లేకపోతే ఒకే స్త్రీ. సో, ఇద్దరు స్త్రీలు ఇట్లా ఆడినని డబుల్స్ అని అంటారు. సో, హూ వన్ ది మెన్స్ సింగిల్స్ ఆస్ట్రేలియా ఓపెన్ రీసెంట్లీ? సో, యానిక్ సైనర్ ఇటలీకి చెందిన ఆయన గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి ఎవరు ఓడిపోయారంటే ఆయన చేతుల్లో ఎఫ్ అంటే ఫెయిల్. సో, మెద్వదేవ్ గారు ఓడిపోయారు. ఇటు మెద్వదేవ్ ఏ దేశానికి చెందినవారంటే రష్యా. సో, వుమెన్స్ కేటగిరీలో సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియాలో ఓపెన్‌లో గెలుపొందిన క్రీడాకారిణి ఎవరు? అయానా సబలెంకా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా, చాలా మాక్ టెస్ట్‌లో గాని ఇవన్నీ చూసాను. సో, అయానా సబలెంకా ఎవరు? అయానా సబలెంకా. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో వుమెన్స్ సింగిల్స్‌లో అయానా సబలెంకా ఏ దేశానికి చెందినవారు అంటే బెలారస్. ఈమె బెలారస్ దేశానికి చెందిన వ్యక్తి. సో, ఇటీవల కాలంలో వుమెన్స్ సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఏ క్రీడాకారిణి అయానా సబలెంకా చేతుల్లో ఓడిపోయారంటే బ్యాంగ్ కిన్వాన్ చైనా. ఇక్కడ ఆస్ట్రేలియా ఓపెన్ వుమెన్స్ కేటగిరీలో గెలిచిన దేశమంటే బెలారస్. ఆస్ట్రేలియా ఓపెన్ వుమెన్స్ సింగిల్స్‌లో ఓడిపోయిన వ్యక్తి ఎవరంటే చైనా. ఇక్కడ మనకి గెలుపోటములు కాకపోతే గెలిపిన వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తిని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది 21st సెంచరీ డెప్త్ ఇస్తాడు. డైరెక్ట్ బిట్ ఉండదు. సో, ఒకే క్వెషన్‌లో 5 రకాల ఆన్సర్స్ మనం చూడవలెను. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే షేర్ చేయండి. సో, మీకు మెటీరియల్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ గ్రూప్ పెట్టాను. పెయిడ్ మెటీరియల్స్, ఆన్‌లైన్ క్లాసెస్ కూడా పెట్టబడును. మీకు ఏ టాపిక్స్ ఇష్టమైతే ఆ టాపిక్ మీరు కామెంట్స్‌లో తెలియజేయండి. సో, అయానా సబలెంకా వుమెన్ సింగిల్స్ కేటగిరీలో బెలారస్ విభాగంలో బెలారస్ దేశపు వ్యక్తి గెలుపొందారు. సో, మళ్ళీ క్వెషన్ రిపీట్ చేస్తున్నాను. హూ వన్ ది మెన్స్ సింగిల్ ఆస్ట్రేలియా ఓపెన్? గెలిచిన వ్యక్తి యానిక్ సైనర్. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవారంటే ఇటలీ. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో మెన్స్ సింగిల్స్‌లో ఓడిపోయిన వ్యక్తి ఎవరంటే మెద్వదేవ్. ఈయన రష్యా దేశానికి చెందినవారు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో వుమెన్స్ సింగిల్స్‌లో అయానా సబలెంకా బెలారస్ దేశానికి చెందిన వ్యక్తి అయానా సబలెంకా గెలుపొందారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో జరిగిన వుమెన్స్ సింగిల్ కేటగిరీలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో వుమెన్స్ సింగిల్ కేటగిరీలో బెన్ కింగ్వాన్ అనే క్రీడాకారిణి ఓడిపోయారు. ఆమె ఏ దేశానికి చెందినవారంటే బెంగ్ కిన్వాన్ అంటే మనకి రష్యా గాని, జర్మనీ గాని ఇట్లా గుర్తొస్తాయి. కాకపోతే అక్కడ బెంగ్ కిన్వాన్ మెయిట్స్ కూడా మనకి టెంప్ట్ చేస్తాయి నేమ్స్ కూడా. ఎందుకంటే వాల్డినో, వింటో, వాస్టెనికో అనే వర్డ్స్ అనేవి రష్యాకి అనువుగా ఉంటాయి ఆ వర్డ్స్. సో, బెంగ్ కిన్వాన్ అనే మహిళా క్రీడాకారిణి. ఈమె చైనా చెందినవారు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో వుమెన్స్ సింగిల్స్‌లో ఈమె ఓడిపోయారు. సో, 30వ క్వెషన్‌కి వెళ్ళిపోదాం. సో, హూ వన్ ది మెన్స్ డబుల్స్ ఆస్ట్రేలియా ఓపెన్? ఇందాక మనం సింగిల్స్ ఆస్ట్రేలియా ఓపెన్ కోసం తెలుసుకున్నాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ 2024లో జరిగినవి. హూ వన్ ది మెన్స్ డబుల్స్ ఆస్ట్రేలియా ఓపెన్ వచ్చేసి ఎవరు
ఆస్ట్రేలియా ఓపెన్‌లో డబుల్స్ విభాగంలో గెలుపొందారు అంటే రోహన్ బోపన్న, మాథ్యూస్ ఎల్డన్. రోహన్ బోపన్ is very important bit. సో రోహన్ బోపన్న, మాథ్యూస్ ఎల్డన్ డబుల్స్ కేటగిరీలో ఆస్ట్రేలియా ఓపెన్ గెలుపొందారు. సో ఆస్ట్రేలియా ఓపెన్‌లో వాళ్ళ చేతుల్లో ఓడిపోయిన వ్యక్తులు ఎవరంటే సైమన్ బొలేలి, ఆండ్రియా వహోరీ. సైమన్ బొలేలి, ఆండ్రియా ఓహెర్న్ అనే డబుల్స్ కేటగిరీలో ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఓడిపోయారు. ఇటీవల కాలంలో డబుల్స్ కేటగిరీలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో గెలుపొందిన ఇండియన్ ఎవరంటే రోహన్ బోపన్న. సో మాథ్యూ సెల్డన్. సో ఇక్కడ మనకి రోహన్ బోపన్న వచ్చారు కాబట్టి ఈయన స్పెషల్ ఏంటంటే ఈయన 43 సంవత్సరాల 329 రోజుల ఏజ్‌లో తన 61వ అటెంప్ట్‌లో డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచారు. సో రోహన్ బోపన్న ఎక్కువ ఏజ్‌లో పొందిన వ్యక్తి ఎవరు? ఎక్కువ ఏజ్‌లో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన వ్యక్తి ఎవరని ఇస్తాడక్కడ క్వెషను. సో ఆన్సర్ వచ్చేసి రోహన్ బోపన్న. రోహన్ బోపన్న ఏ దేశానికి చెందినవారంటే ఇండియా. సో రోహన్ బోపన్న తన ఎన్నవ అటెంప్ట్‌లో ఆస్ట్రేలియా ఓపెన్‌ను విన్ అయ్యారు. సో 61వ అటెంప్ట్‌లో రాహి బోపన్నతో పాటు తన డబుల్స్‌లో మరొక వ్యక్తి ఎవరు అంటే మాథ్యూ సెల్డన్. సో ఇదే క్వెషను మనకి తిప్పి ఇస్తాడు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వినండి. సో ఈ రవి బోపన్ గారు 43 సంవత్సరాల 329 రోజుల ఏజ్‌లో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచారు. ఈయనకు ముందు నెదర్లాండ్స్ చెందిన వ్యక్తి జీన్ జూలియన్ రోజర్ అనే వ్యక్తి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫ్రెంచ్ ఓపెన్‌లో 2022లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో 40 సంవత్సరాల ఏజ్‌లో ఫ్రెంచ్ ఓపెన్ విన్ అయ్యారు. 40 సంవత్సరాల ఏజ్‌లో ఫ్రెంచ్ ఓపెన్ విన్ అయ్యారు. సో మహిళల కేటగిరీలో చూద్దాం. మహిళల డబుల్స్‌లో ఆస్ట్రేలియా ఓపెన్ విన్ అయింది ఐసేషు వి ఎల్సీ మార్టిన్స్. మహిళల విభాగంలో ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో మహిళల డబుల్స్‌లో గెలుచుకున్నది ఐసేషు ఎల్సీ మార్టిన్స్. వాళ్ళు ఏ దేశానికి చెందినవారు? ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఐసేషు అనే మహిళా క్రీడాకారిణి ఆస్ట్రేలియా ఓపెన్ విన్ అయ్యారు. ఆమె ఏ దేశానికి చెందినవారంటే తైవాన్. ఐసేషు ఎల్సీ మార్టిన్స్. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో బెల్జియం దేశానికి చెందిన క్రీడాకారిణి ఉమెన్స్ డబుల్స్‌లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఉమెన్స్ డబుల్స్ కేటగిరీలో ఆస్ట్రేలియా ఓపెన్ విన్ అయ్యారు. ఆమె ఏ దేశానికి చెందినవారు లేకపోతే ఆమె ఎవరు అని ఇస్తాడు. బెల్జియం దేశానికి చెందిన క్రీడాకారిణి ఎవరు అని ఇస్తాడు. అప్పుడు ఎల్సీ మార్టిన్స్. సో అప్పుడు వచ్చేసి ఎల్సీ మార్టిన్స్. క్వెషన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 30వ క్వెషను. హూ వన్ ది మెన్స్ డబుల్స్ ఆస్ట్రేలియా ఓపెన్? ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్స్ జరిగాయి 2024లో. ఆ ఆస్ట్రేలియా ఓపెన్‌లో పురుషుల విభాగంలో పురుషుల డబుల్స్‌లో విన్ అయింది రోహన్ బోపన్న అండ్ మాథ్యూ ఎల్డన్. ఇటీవల కాలంలో
ఆస్ట్రేలియా ఓపెన్‌లో మెన్స్ డబుల్స్‌లో గెలుచుకున్న ఇద్దరిలో ఇండియన్ ఒకరున్నారు. ఆయన ఎవరంటే రోహన్ బోపన్న చెప్తారు. రోహన్ బోపన్నతో గెలుచుకున్న మరో వ్యక్తి ఎవరంటే మాథ్యూ సెల్డన్. రోహన్ బోపన్న, మాథ్యూ సెల్డన్ చేతుల్లో ఓడిపోయింది ఎవరంటే సైమన్ బొలేలి, ఆండ్రియా ఓహరి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫెయిల్యూర్స్ కూడా ఇంపార్టెంట్. ఎవరు గెలిచారనేది కాదు, ఓడిపోయింది కూడా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో. సో, రోహన్ బోపన్న గారి ప్రత్యేకత ఏంటంటే ఆయన 43 సంవత్సరాల 329 రోజుల వయసులో ఆస్ట్రేలియా ఓపెన్ విన్ అయ్యారు. ఆయన తన 61వ అటెంప్ట్‌లో మెన్స్ డబుల్స్ ఆస్ట్రేలియా ఓపెన్ విన్ అయ్యారు. సో, రవి కన్నా ముందు అతి పెద్ద ఏజ్ అయినటువంటి జీన్ జూలియన్ రోజర్ ఈయన నెదర్లాండ్స్ క్రీడాకారుడు. ఫ్రెంచ్ ఓపెన్ 2022కి గాను ఫ్రెంచ్ ఓపెన్ విన్ అయ్యారు. ఈయన జీన్ జూలియన్ రోజర్. ఈయనే అతిపెద్ద వయస్కుడిగా పేరు పొందారు. 40 సంవత్సరాల వయసులో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచారు. సో, ఆ రికార్డును రై రా రోహన్ బోపన్న గారు బద్దలు కొట్టారు. సో, వీళ్ళిద్దరూ ఇంపార్టెన్స్. జీన్ జూలియన్ రోజర్ 40 సంవత్సరాలు మనకు గుర్తుంచుకోండి. జీన్ జూలియన్ రోజర్ అంటే 40 సంవత్సరాల వయసులో ఫ్రెంచ్ ఓపెన్‌ని గెలిచారు. ఫ్రెంచ్ ఓపెన్ 2022లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో 40 సంవత్సరాల ఏజ్‌లో ఫ్రెంచ్ డబుల్స్ కేటగిరీలో జీన్ జూలియన్ రోజర్ గెలిచారు. అదే 43 సంవత్సరాల 329 రోజుల వయసులో రోహన్ బోపన్న గారు గెలిచారు. ఈ 2 బిట్స్ చాలా ఇంపార్టెంటు. ఇంకా మహిళా కేటగిరీలో ఇటీవల మా మహిళా విభాగంలో డబుల్స్‌లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో తైవాన్, బెల్జియం దే దేశస్థులు గెలిచారు. వాళ్ళ పేర్లేంటని ఇస్తారు మహిళా కేటగిరీస్‌లో. ఈసెసు వి. ఎల్‌సి మార్టెన్స్ అని ఇస్తాడు. సో, ఇంకా 31వ క్వెషన్‌కి వెళ్ళిపోదాం. సో, విచ్ స్టేట్ హోస్టెడ్ ఇండియా ఓపెన్ 2024? విచ్ స్టేట్ ఇక్కడ ఏ స్టేటు ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్. సో, విచ్ స్టేట్ హోస్టెడ్ ఇండియా ఓపెన్ 2024? ఏ ఇండియాలో ఏ స్టేటు ఇండియా ఓపెన్‌ని ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. న్యూఢిల్లీ అనేది మన G20 సమావేశాలు అక్కడే జరిగాయి. ఇటీవల కాలంలో G20 సమావేశాలు ఎక్కడ జరిగాయంటే న్యూఢిల్లీలో జరిగాయి. ఎప్పుడు జరిగాయంటే 2023 సెప్టెంబర్ 9లో ఢిల్లీ డిక్లరేషన్ అనేది జరిగింది. సెప్టెంబర్ 9 ఢిల్లీ డిక్లరేషన్ వన్ ఫ్యామిలీ, వన్ ఎర్త్, వన్ ఫ్యూచర్ దాని నినాదం. ఢిల్లీలో జరిగిన G20 సమావేశాల యొక్క నినాదం. సో, మెన్స్ సింగిల్స్‌లో ఇండియా ఓపెన్‌లో 2024 జరిగింది. ఈ మెన్స్ సింగిల్స్‌లో సియూకి అనే ఈయన చైనాకి చెందినవారు. ఈయన మెన్స్ సింగిల్స్‌లో గెలుచుకున్నారు. మెన్స్ సింగిల్స్‌లో గెలుచుకున్న ఏ దేశస్థుడు గెలుచుకున్నారు ఇండియా ఓపెన్ 2024లో? ఆన్సర్ వచ్చేసి చైనా దేశపు అయినటువంటి సియూకి. సో, ఆయన చేతిలో ఓడిపోయింది ఎవరు అంటే లీ చెక్‌వి హాంకాంగ్. ఈయన ఏ దేశస్థుడంటే ఇటీవల జరిగిన సియూకి చైనా దేశస్థుడి చేతిలో ఓడిపోయిన లీ చెక్‌కి అనే క్రీడాకారుడు ఏ దేశానికి చెందినవారంటే అక్కడ హాంకాంగ్. ఆన్సర్ వచ్చేసి హాంకాంగ్. సో, ఉమెన్ సింగిల్స్ కేటగిరీ ఇటీవల జరిగిన ఇండియన్ ఓపెన్స్‌లో 2024లో ఉమెన్ సింగిల్ కేటగిరీలో ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ వచ్చేసి టై జూ ఇంగ్. సో, ఈమె ఏ దేశానికి చెందినవంటే చైనీస్ తాయిపీ. సో, ఆమె చేతిలో ఓడిపోయింది ఎవరంటే చెన్ యూపీ. ఈమె చైనా. ఇక్కడ మనం టెంప్ట్ అయిపోతాం. చైనా వేరు, చైనా తాయిపీ వేరు. చైనా తాయిపీ వేరు. సో, ఉమెన్స్ సింగిల్స్‌లో ఇండియా ఓపెన్‌లో జరిగిన ఉమెన్స్ సింగిల్ విభాగంలో గెలుచుకుంది ఎవరంటే టైజూ ఇంగ్. ఈమె చైనీస్ తాయిపీకి చెందినవారు. ఆమె చేతిలో ఓడిపోయింది చైనా మహిళా క్రీడాకారిణి. ఆమె పేరు వచ్చేసి చెన్ యూపీ. సో, ఇటీవల జరిగిన
ఇండియా ఓపెన్ అనేది ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో 2024 జరిగింది. సో, ఇండియా ఓపెన్‌లో డబుల్స్ మెన్స్ కేటగిరీలో గెలుచుకుంది ఎవరంటే కంగ్ మిన్ హూక్, సియో సంగ్‌జే. కంగ్ మిన్ హూక్, సియో సంగ్‌జే అనే కొరియా దేశస్థులు ఇండియా ఓపెన్‌లో డబుల్స్ విభాగంలో గెలుచుకున్నారు. ఇక్కడ చాలా టెంప్ట్ చేసే క్వెషన్ ఇది. సో, ఇటీవల జరిగిన ఇండియా ఓపెన్‌లో 2020కి గాను డబుల్స్ విభాగంలో గెలుచుకున్న వారిరువురు ఎవరు అని ఇస్తారు. అక్కడ మనకి ఇది చాలా టెంప్ట్ అయ్యే క్వెషను. మనకక్కడ ఎందుకంటే డబుల్స్ విభాగంలో అంటే మనకు గుర్తొచ్చేది ఈ రోహన్ బోపన్న గాని, సాత్విక్ గాని, చిరాగ్ శెట్టి గాని వీళ్ళ పేర్లు మనకి గుర్తుకొస్తాయి. సో, మనము సాత్విక్, చిరాగ్ శెట్టి మనం టెంప్ట్ అయిపోతాం ఆన్సర్‌కి. సో, డబుల్స్ విభాగం మెన్స్ కేటగిరీలో ఇండియా ఓపెన్‌లో ఢిల్లీలో జరిగిన దీంట్లో డబుల్స్ కేటగిరీలో గెలుచుకుంది కాంగ్ మిన్ హూక్, హెల్యూ సాంగ్ చే కొరియా దేశము ఇటీవల డబుల్స్ కేటగిరీలో గెలుచుకుంది. సో, ఓడిపోయిన జట్టు ఎవరంటే సాత్విక్, చిరాగ్ శెట్టి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇటీవల ఓడిపోయిన మెన్స్ డబుల్స్ కేటగిరీలో ఇండియా ఓపెన్‌లో ఓడిపోయిన వారిరువురు ఎవరు? సాత్వికు సాత్విక్, చిరాగ్ శెట్టి జోడీ ఓడిపోయింది. సో, స్పోర్ట్స్‌కి రిలేటెడ్‌గా ఇటీవల జరిగిన అండర్-19 2024 గాను అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్పు ఎవరు గెలిచారంటే ఆస్ట్రేలియా. డిఫెండర్ ఎవరంటే ఇండియా. ఇండియా అనేది ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకుంది ఆస్ట్రేలియా. అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకుంది ఆస్ట్రేలియా. వరల్డ్ కప్ వచ్చింది కాబట్టి 2024 వరల్డ్ కప్పు వెస్టిండీస్, యూఎస్ఏ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇటీవలే టీంను కూడా ప్రకటించింది టీమిండియా. బీసీసీఐ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఇన్ ఇండియా. సో, క్వెషన్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. విచ్ స్టేట్ హోస్టెడ్ ఇండియా ఓపెన్? ఇక్కడ మనకు మూడొచ్చాయి. ఏంటేంటి? ఆస్ట్రేలియా ఓపెన్ వచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్ వచ్చింది. ఆస్ట్రేలియా సింగిల్స్ వచ్చాయి. ఆస్ట్రేలియా డబుల్స్ కేటగిరీలో ఎవరు గెలుచుకున్నారో వచ్చింది. సో, మనకి ఇక్కడ వచ్చేసి విచ్ స్టేట్ హోస్టెడ్ ఇండియా ఓపెన్? ఇండియా ఓపెన్ 2024 ఏ స్టేట్ ఆతిథ్యం ఇచ్చిందంటే న్యూఢిల్లీ. ఇక మెన్స్ సింగిల్స్‌లో ఏ దేశం గెలుచుకుందంటే చైనా. మెన్స్ సింగిల్స్‌లో గెలుచుకున్న వ్యక్తి ఎవరంటే సీయూకి. సో, ఇక ఓడిపోయిన వ్యక్తి అంటే హాంకాంగ్ చెందిన ఆయన ఓడిపోయారు. మెన్స్ సింగిల్స్‌లో ఇండియన్ ఓపెన్‌లో. ఈ వుమెన్స్ సింగిల్స్‌లో గెలుచుకుంది తైజు ఇంగ్. ఈమె చైనీస్ తాపీ. ఇక్కడ ఇంపార్టెంట్ చైనీస్ తాపీ వేరు, చైనా వేరు. సో, చైనాకి చెందిన చెంగ్యూ అనే ఆమె చైనీస్ తాపీ చెందినబట్టి తైజు ఇంగ్ చేతిలో ఓడిపోయారు. ఉమెన్స్ సింగిల్స్ కేటగిరీలో ఇండియా ఓపెన్‌లో. ఇక డబుల్స్ కేటగిరీలో గెలిచింది ఎవరంటే కాంగ్ మిన్ హూక్, స్లై సాంగ్‌జే అనే కొరియా దేశస్థులు డబుల్స్ మెన్స్‌లో మెన్స్ డబుల్స్‌లో గెలిచారు. ఇండియా ఓపెన్‌లో ఓడిపోయిన జట్టు ఎవరంటే సాత్విక్, చిరాగ్ శెట్టి. సో, ఇక్కడ మనం టెంప్ట్ అయిపోకూడదు. సాత్విక్, చిరాగ్ శెట్టి ఇండియా ఓపెన్‌లో ఓడిపోయారు. మిగతా జరిగిన ఓపెన్స్ వాళ్ళు గెలిచారు. కాకపోతే ఇక్కడ ఇండియా ఓపెన్‌లో డబుల్స్‌లో గెలిచిన వారెవరంటే కాంగ్ మిన్ హుక్, స్లయో సాంగ్‌చి కొరియా. వాళ్ళు కొరియా చెందిన దేశస్థులు గెలిచారు. సో, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఆస్ట్రేలియా అనేది అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకుంది. సో, ఇటు 2024 వరల్డ్ కప్ యూఎస్, వెస్టిండీస్‌లో జరుగును. ఆ 2 దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. సో, 32వ క్వెషన్‌కొచ్చేద్దాం. విచ్ కంట్రీ ఇక్కడ స్పెల్లింగ్ తప్పు. సో, విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఇట్స్ లార్జెస్ట్ సర్వే వెసల్ టు అలర్ట్ ఇట్స్ నేవీ టు ది means of pirates lurking in the sea smuggling commercial vessels. ఇటీవల కాలంలో ఏ దేశము తమ సముద్రయానం గుండా నిఘా వ్యవస్థ పెంచడానికి మరియు సముద్రపు దొంగలపై నిఘా ఉంచడానికి రష్ నౌకను ప్రవేశపెట్టిందంటే ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఇండియా. ఆ నౌక పేరేంటి? సందాయక్. ఐఎన్ఎస్ సందాయక్. సో, మళ్ళీ క్వెషన్ రిపీట్ చేస్తున్నాను. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఇట్స్ లార్జెస్ట్ సర్వే వెసల్ టు అలర్ట్ ఇట్స్ నేవీ టు ది మెయిన్స్ ఆఫ్ pirates lacking in the sea smuggling commercial vessels. సో, తెలుగులో ఏంటంటే ఇటీవల ఏ
దేశము తన సముద్రయానంలో సముద్రపు దొంగలు మరియు స్మగ్లింగ్ అడ్డుకోవడం కోసము నిఘా నౌకను ప్రవేశపెట్టింది? ఆన్సర్ వచ్చేసి ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఇండియా. ఆ నౌక పేరేంటంటే సందాయక్, ఐఎన్ఎస్ సందాయక్, ఐఎన్ఎస్ సందాయక్. నేను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే, ఏదైనా మనకు వర్డ్ మళ్ళీ 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 చెప్తే అది మన బ్రెయిన్ అనేది తీసుకుంటుంది. సో, ఇట్ ఈస్ ద సైకలాజికల్ థింగ్. సో, 33వ క్వెషన్ ఎన్ వన్ లింక్ మీన్స్ ఎన్ వన్ లింక్ మీన్స్ అంటే ఎన్ వన్ లింక్ మీన్స్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఎన్ వన్ లింక్ అంటే న్యూరాలింక్. ఆన్సర్ వచ్చేసి ఎన్ వన్ లింక్ అంటే న్యూరాలింక్. బ్రెయిన్ చిప్, బ్రెయిన్ చిప్. ఇది ఎన్ వన్ లింక్ అనేది తెలుసుకుందాం. ఇది ఒక న్యూరాలింకు. దీన్ని ఉపయోగించి బ్రెయిన్‌లో చిప్ అమర్చవచ్చును. దీన్ని ఎలన్ మాస్క్, ఎలన్ మాస్క్ అనేవారు బ్రెయిన్‌లో చిప్పు అంటే బ్రెయిన్‌ని కంట్రోల్ చేయవచ్చును. అంటే బ్రెయిన్‌లో మనము కంట్రోల్ చేయవచ్చునని న్యూరాలింక్ ఎన్1 అంటే న్యూరాలింక్ అనే దాన్ని బ్రెయిన్‌లో చిప్‌ను ఒక వ్యక్తి మెదడులో అమర్చారు. సో, దాని మీద ఇప్పుడు ట్రయల్స్ అవుతున్నాయి. సో, ఎన్వాలింక్ అనేది ఇప్పుడు ట్రెండింగ్‌గా ఉంది. సో సో, ఇక్కడ మనకి ఎన్నో లింక్ అనేది ఎవరు ప్రవేశపెట్టారంటే ఎలన్ మాస్క్. సో, ఎలన్ మాస్క్ వచ్చారు కాబట్టి ఎల్ అమెరికా దేశపు ప్రైవేటు స్పేస్ స్టేషన్ ఏదంటే రాకెట్ లాంచర్ అంటే ఇది స్టార్ లింక్ అనేది ఎలన్ మాస్క్ చెందినవంటి స్పేస్ రీసెర్చ్ సెంటర్ అది. స్టార్ లింక్ అనేది ఒక రాకెట్ లాంచర్. సో, ఎలన్ మాస్క్ టెస్లా కంపెనీ చైర్మన్ ఆయన. సో, 34వ క్వెషన్‌కి వచ్చేద్దాం. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ ల్యాండర్ ఆన్ ది మూన్? ఇటీవల కాలంలో ఏ దేశము మూన్‌పై ఇటీవల లాంచ్ చేసింది, ప్రవేశపెట్టింది? ఆన్సర్ వచ్చేసి స్లిమ్. ఈ స్లిమ్‌ని జపాన్ దేశం ప్రవేశపెట్టింది. సో, చంద్రుడి మీద. ఏ దేశం ప్రవేశపెట్టిందంటే విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ ల్యాండర్ ఆన్ ది మూన్? ఇటీవల కాలంలో చంద్రుడి మీద ఏ దేశపు ఉపగ్రహం ప్రవేశపెట్టిందంటే స్లిమ్. స్లిమ్ అనగా స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. స్లిమ్ అనగా స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. ఇక్కడ అబ్రివేషన్స్ ఇస్తారు. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. ఇక్కడ జపాన్ అనేది స్లిమ్‌ను చంద్రుడిపై ప్రవేశపెట్టింది. సో, 35వ క్వెషన్‌కి వచ్చేద్దాం. ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇండియాలో మొట్టమొదటి డార్క్ స్కై ఆకాశంలో డార్క్‌గా కనిపించే ప్రదేశము ఎక్కడ ఉంది? ఏ పార్క్‌లో ఉంది? ఏ స్టేట్‌లో ఉంది అని అడుగుతారు. ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో, ఆ స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర. సో, ఆ పార్క్ నేమ్ వచ్చేసి పెంచ్ టైగర్ రిజర్వ్. ఇది పెంచ్ టైగర్ రిజర్వ్‌లో మొట్టమొదటి డార్క్ స్కై అనేది ఉంది. ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై ఆకాశంలో డార్క్‌గా కనిపించే పార్కు ఏ రిజర్వ్‌లో ఉంది? లేకపోతే ఏ ఏ రాష్ట్రంలో ఉందని ఇస్తాడు అక్కడ క్వెషను. సో, మనకు ఆన్సర్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్ మహారాష్ట్రలో ఉంది. ఇది పెంచ్ టైగర్ రిజర్వ్‌లో ఉంది. సో, ఇక్కడ మనకి స్కై అని వచ్చింది కాబట్టి నేను దీనికి రిలేటెడ్‌గా చెప్తాను. ఇటీవల కాలంలో భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు రామ జన్మభూమి కార్యక్రమం అనంతరము వచ్చి ప్రెస్ మీటింగ్‌లో ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన అనే పథకాన్ని ప్రారంభించారు. జనవరి 22వ తారీఖున ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ పథకాన్ని జనవరి 22న తారీఖున ప్రారంభించారంటే ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన. ఈ పథకము వచ్చేసి యూజ్ ఏంటి? ఇది సోలార్ రూఫ్ ఇంటి పైకప్పుల మీద ఎండ్ల నుంచి వచ్చే సౌర విద్యుత్తును వినియోగించుకొని దాదాపు 1,00,00,000 మంది ఇళ్లకు ఈ సోలార్ రూఫ్‌లను పెట్టాలని
ప్రధానమంత్రి గారు ఈ పథకం కింద నిర్ణయించుకున్నారు. సో, ఈ సోలార్ రూఫ్ అనగా వచ్చేసి ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన. సో, క్వెషన్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇండియాలో మొట్టమొదటి ఆకాశంలో డార్క్‌గా కనిపించే ప్రదేశం లేదా స్థలం ఏ రాష్ట్రంలో లేదా ఏ టైగర్ రిజర్వ్‌లో ఉంది? లేకపోతే ఏ పార్క్‌లో ఉందని ఇస్తాడు క్వెషను. సో, ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. లేదా పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది దేనికి ప్రసిద్ధి అని ఇస్తాడు. సో, ఆన్సర్ వచ్చేసి డార్క్ స్కై. సో, లేకపోతే ఇక్కడ రిలేటెడ్‌గా వచ్చిన క్వెషన్ ఏంటంటే, ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ గారు ఏ పథకాన్ని ప్రారంభించారు? అంటే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. ఈ పథకం చేత ఆహ్, ఈ యూపీఎస్సీ గాని గ్రూప్ 1 లెవెల్‌లో ఎలా అడుగుతారంటే, ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే ఈ ఇంటి పైకప్పుల మీద సోలార్ రూఫ్ అంటే పైకప్పుల మీద ఈ సౌర విద్యుత్తును ఉపయోగించుకునే విధంగా సోలార్ రూఫ్‌ను ఏర్పాటు చేసి, దాదాపు ఇండియాలో ఒక 1,00,00,000 మంది ఇళ్లకు ఇవి పెట్టాలని ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన పథకం కింద నరేంద్ర మోదీ గారు నిశ్చయించుకున్నారు. సో, ఈ పథకం నేమ్ వచ్చి ప్రధాన్ మంత్రి సూర్యోదయ్ యోజన. ఎప్పుడు ప్రారంభించారంటే జనవరి 22 తారీఖున ఆయన రామజన్మభూమి ఆహ్, ఆహ్, అష్ట రామ జన్మభూమి వచ్చిన తర్వాత ఈ పథకం కోసము జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. సో, 36వ క్వెషను. హర్ హర్ మౌసం 36వ క్వెషన్ వచ్చేసి హర్ హర్ మౌసం. హర్ హర్ మౌసం హర్ ఘర్ మౌసం ఈస్ ద మోటో ఆఫ్ హర్ హర్ మౌసం హర్ ఘర్ మౌసం ఈస్ ద మోటో ఆఫ్ ఇది ఏ యాప్‌కు చెందిన నినాదం? హర్ హర్ మౌసం హర్ ఘర్ మౌసం అనేది ఏ యాప్ యొక్క నినాదం? ఇక్కడ మనం టెంప్ట్ అయ్యే క్వెషన్ ఇది కూడా. ఇది మనం ఎందుకంటే 5 మినిట్స్ ట్రెండింగ్‌లో ఉంటది. ఆప్షన్ ఏ. కానీ ఆప్షన్ బి ఇండియన్ లా కూడా ట్రెండింగ్‌లో ఉంటది. లేకపోతే మౌసం సంవిధానం. మౌసం ఉంది కదా! మౌసం అనే ఆన్సర్ పెట్టేద్దాం అనుకుంటారు. లేదా మౌసం గ్రాము. సో, మా ఆన్సర్ పెట్టేసాం. కాకపోతే మనకి టెంప్ట్ అయ్యేది అందుకోసం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. హర్ హర్ మౌసం హర్ ఘర్ మౌసం అనేది మౌసం గ్రామ్ అనే పోర్టల్ లేదా యాప్ యొక్క మోటో నినాదం. హర్ హర్ మౌసం హర్ ఘర్ మౌసం అనేది మౌసం గ్రామ్ అనే యాప్ యొక్క నినాదం. వీటి ప్రత్యేకత ఏంటంటే రిలేటెడ్‌గా నేను చెప్తున్నాను. ఇటీవల కాలంలో ఐఎండీ భారత వాతావరణ శాఖ ఐఎండీ మనకి ఏదైతే తుఫాన్లు గాని, ఏదైనా వాతావరణ శాఖ ఐఎండీ చెప్తుంది మనకి. సో, ఐఎండీ స్టార్ట్ అయ్యి ఇది 150వ యానివర్సరీ. సో, ఈ సంవత్సరం 2024. సో, నూట తన 150 వార్షికోత్సవం నాడు ఐఎండీ అంటే ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్‌మెంట్. ఐఎండీ అంటే ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్‌మెంట్. భారత వాతావరణ శాఖే చాలా మందికి గుర్తుంటది. నాకు కూడా ఈ బిట్టు తయారు చేసినంత వరకు నాకు కూడా తెలియదు. సో, ఐఎండీ ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్‌మెంట్ భారత వాతావరణ శాఖ ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్‌మెంట్ తన 150వ వార్షికకి గుర్తు చేసుకుంటూ మౌసం గ్రామ్ అంటే గ్రామాల్లో ఉన్నవారికి వర్షాల కోసముగా గానీ, లేకపోతే వేరే వేరే వాతావరణ విషయాలు వాళ్ళకి చేరువయ్యాలని మౌసం గ్రామ్ అనే పోర్టల్ లేదా యాప్‌ను ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్‌మెంటు ప్రవేశపెట్టింది. మౌసం గ్రామ్ అనేది వాతావరణానికి చెందిన యాపు. సో, క్వెషన్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హర్ హర్ మౌసం హర్ ఘర్ మౌసం ఎవరి మోటో ఈ యొక్క మోటో. సో, మనకి ఇదొచ్చేసి హర్ మౌసం హర్ ఘర్ మౌసం అనేది ఇది ఒక వాతావరణ శాఖకు సంబంధించిన యాపు. ఇది మౌసం గ్రామ్ దాని నేమ్ వచ్చేసి మోటోయే హర్ హర్ మౌసం హర్ ఘర్ గామ్. మరియు హర్ మౌసం గ్రామ్ ప్రత్యేకత ఏంటంటే ఐఎండీ
భారత వాతావరణ శాఖ, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్‌మెంటు మొదలయ్యి ఈ 2024కి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో, ఆ యానివర్సరీ పురస్కరించుకొని గ్రామాల్లో వాతావరణం యొక్క విషయాలను తెలియజేయాలని మోషన్ గ్రామ్ అనే యాప్‌ను లాంచ్ చేసింది. సో, థాట్స్ ఇట్. ఇంకా 37వ క్వెషన్‌కొచ్చేద్దాం. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ లొకేటెడ్ ఇన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇది కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఏపీలో జరిగిన ఏ ఎగ్జామ్స్ గాని ఇది అడగవచ్చును. ఏపీలో జరిగిన ఏ ఎగ్జామ్స్‌లో గాని ఇవి అడగవచ్చు. ఏపీ గాని, తెలంగాణ గాని ఈ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది ఎక్కడుంది అని ఇవ్వచ్చును క్వెషను. సో, ఆన్సర్ వచ్చేసి విజయవాడ. స్టాట్యూ ది అంబేద్కర్ విగ్రహాన్ని 2024లో లాంచ్ చేశారు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని 2024లో స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆ స్టాట్యూ నేమ్ వచ్చేసి సో, అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగరంలో స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ స్టాట్యూని ప్రారంభించారు. సో, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎక్కడుందంటే విజయవాడ అని చెప్తాము. కాకపోతే స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎవరి శిల్పం లేకపోతే ఎవరి ప్రతిమ? సో, అక్కడ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో, దీనికి రిలేటెడ్‌గా స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఇది ఇటీవల చాలా కాంటెస్ట్‌లో ఇవ్వవచ్చును ఇవి. కాకపోతే ఇప్పుడు కామన్ అయిపోయింది కాబట్టి మాక్సిమం ఇవ్వకపోవచ్చు. కాకపోతే ఇంటర్మీడియేట్‌కి 10థ్ క్లాసు మాక్ టెస్ట్‌లో గాని, టాలెంట్ టెస్ట్‌లో గాని ఇలాంటివి ఇస్తుంటాడు. సో, స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్‌ని ఉక్కు మనిషి, భారతదేశపు ఉక్కు మనిషిగా పేర్కొంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ఎ యునైటెడ్ మ్యాన్. హైదరాబాద్ యొక్క సంస్థానాలను ఇండియాలో కలిపిన దాంట్లో ఈయన చెయ్యి ఉంది. సో, అందుకే ఈయన్ని ఉక్కు మనిషి లేకపోతే యునైటెడ్ మ్యాన్ అందుకోసమే ఈయనని స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది ఈ యొక్క ప్రతిమ గుజరాత్‌లో కలదు. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ సబర్మతి నది ఒడ్డున కలదు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఏ రాష్ట్రంలో ఉంది? స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎవరు అంటే వల్లభాయ్ పటేలు. ఏ రాష్ట్రంలో ఉందంటే గుజరాత్. ఏ నగరంలో ఉందంటే అహ్మదాబాద్. ఏ ఏ నది ఒడ్డున ఉందంటే సబర్మతి నది ఒడ్డున ఉంది. సో, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇటీవల కాలంలో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని తెలంగాణలో స్టార్ట్ చేశారు. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎక్కడుందంటే తెలంగాణ. స్టాట్యూ ఆఫ్ యూనిటీకి ఉన్న ప్రతిమ ఆయన పేరేంటంటే రామానుజ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగా పేర్కొంటారు. సో, స్టాట్యూ ఆఫ్ యూనిటీగా సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను సో, మళ్ళీ క్వెషన్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది ఎక్కడుందంటే విజయవాడలో ఉంది. ఇటీవల కాలంలో విజయవాడలో స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌ని పెట్టారు. ఆ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని ఎవరి కోసం చెప్తుంది? ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు. సోషల్ జస్టిస్ అని ఉంది కదా! అని ఆహ్, ఆహ్, హెచ్‌జే కానియా, హరిలాల్ జే కానియా అంటే భారతదేశం మొట్టమొదటి సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆయన సోషల్ జస్టిస్ ఉంది గానీ ఈయన పేరేనా అనుకుంటా. లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాని, లేకపోతే బాల గంగాధర్ తిలక్ గాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని ఉంటారు. కాకపోతే అక్కడ ఆన్సర్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇది విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌లో లొకేట్‌గా ఉంది. సో, దీనికి రిలేటెడ్‌గా వచ్చే క్వెషను స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది వల్లభాయ్ పటేల్ భారతదేశ ఉక్కు మనిషి, హైదరాబాద్ సంస్థానాలను ఇండియాలో కలిపిన వ్యక్తి. సో, ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్‌లో ఉంది. గుజరాత్‌లో ఏ నగరంలో ఉంది? అహ్మదాబాదు ఏ నది ఒడ్డున ఉంది? స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఏ నది ఒడ్డున కలదు అంటే సబర్మతి నది ఒడ్డున. స్టాట్యూ ఈక్వాలిటీ ఎవరికి చెందిందంటే రామానుజంకి చెందింది. సో, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజన్ శిల్పాన్ని వాళ్ళు పేర్కొంటారు. సో, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇటీవల పెట్టారు. అది ఏ రాష్ట్రానికి చెందినవంటే తెలంగాణ. సో, 38వ క్వెషన్‌కొచ్చేద్దాం. సో, హూ విజిటెడ్ ఇండియా ఇన్ జనవరి 26, 2023? 2023
సారీ ఇక్కడ రాంగ్ ఉంది. ఇది 2024. సో హ్యూ విజిటెడ్ ఇండియా ఇన్ జనవరి 26, 2024. ఇటీవల జరిగిన భారత గణతంత్ర వేడుకలకు ఏ దేశ అధ్యక్షుడు వచ్చారంటే ఎమ్మాన్యుయల్ మాక్రాన్. ఇటీవల ఒక దేశపు అయినటువంటి అధ్యక్షుడైనటువంటి ఎమ్మాన్యుయల్ మాక్రాన్ వచ్చారు. ఆయన ఏ దేశస్తుడంటే ఫ్రాన్స్. ఫ్రాన్స్ దేశపు అధ్యక్షుడు భారత గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు 2024. సో హూ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఇస్ ద నాటో మిలిటరీ కమిటీ చీఫ్ అడ్మిరల్. ఎందుకంటే ఇప్పుడు మనకి యుక్రెయిన్ వార్లు, రష్యా, యుఎస్ఎస్ఆర్ యుక్రెయిన్ వార్లు జరుగుతున్నాయి. అప్పుడు యుక్రెయిన్ వార్లలో మనకి ఎక్కువగా ఫేమస్ అవుతున్న నేమ్ ఏంటంటే నాటో. ఇక్కడ ఎక్కువగా ఫేమస్ అవుతున్న నాటో. నాటో అనేది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీలకు కొన్ని దేశాలు సముఖంగా ఏర్పడి నాటో అనేది ఉంది. సో క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. హూ ఇస్ ద నాటో మిలిటరీ కమిటీ చీఫ్ అడ్మిరల్. ఎవరు నాటో యొక్క మిలిటరీ కమిటీ చీఫ్ అడ్మిరల్గా ఉన్నారు? బాబ్ బావర్. సో ఇది ఇంపార్టెంట్. అదే ఆర్మీ ఇప్పుడు ప్రజెంట్ బాబ్ బావెర్ అనే ఆయన నాటో మిలిటరీ కమిటీ చీఫ్ అడ్మిరల్గా ఉన్నారు. సో నాటో అనగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అమెరికా ఇది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇందాక చెప్పాను కదా యుఎస్ఆర్కి యుక్రెయిన్కి ఎందుకు వార్ జరుగుతుందంటే యుక్రెయిన్ అనేది నాటోలో కలుస్తానని ప్రకటించింది. సో అప్పటి నుంచి ఈ రష్యాకి యుక్రెయిన్కి వార్ మొదలైంది. సో రష్యాకి యుక్రెయిన్ అనేది స్వతంత్రంగా ఉండడం ఇష్టము, నాటోతో కలవడం ఇష్టం లేదు. ఎందుకంటే రష్యా పెద్ద దేశమే, కాకపోతే రష్యాతో యుక్రెయిన్ అనేది ఎక్కువ భూభాగం కలిగి ఉంది. అంటే ఈ సరిహద్దులు కలిగి ఉంది. కాకపోతే యుక్రెయిన్, రష్యా అవన్నీ చాలా 1991లో ఇవన్నీ యుఎస్ఎస్ఆర్గా ఉన్నది. రష్యా చీలిపోయింది. సో వేరే దేశాలుగా మారిపోయాయి. సో యుక్రెయిన్ అనేది సరిహద్దుగా ఉంది రష్యాతో. సో యుక్రెయిన్ అనేది వేరే దేశాలతో కలిస్తే భవిష్యత్తులో రష్యాకి ఏదైనా ఇబ్బందులు అవుతాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్పై యుద్ధం ప్రకటించారు. సో యుద్ధం ఇప్పటికీ ఆగకుండా అలా అవుతున్నాయి. సో యుక్రెయిన్ అనేది నాటోలో కలిసిపోయింది. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ క్వశ్చన్లో మనకి ఇస్తాడు. ఏదైనా పెద్ద పెద్ద దీంట్లో మనకు ఇస్తాడు. సో నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 2024 వచ్చేసి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది 2024కి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఏప్రిల్ 4, 2024కి నాటో పుట్టి, అంటే నార్త్ అట్లాంటిక్లో ఉన్న కొన్ని దేశాలు సమూహంగా ఏర్పడి నాటో అనేది ఏర్పడింది. ఈ నాటో ఏప్రిల్ 4, 2024 వచ్చేసరికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మీకు క్వశ్చన్ వేరే విధంగా కూడా ఇవ్వవచ్చును. సో ఇటీవల కాలంలో నాటోలో చేరిన 2 దేశాల పేర్లేంటి? ఫిన్లాండ్ ఇంతకు సెషన్ 1లో చెప్పాను. ఫిన్లాండ్ డిజిటల్ పాస్పోర్ట్ కల్పించింది ఇటీవల కాలంలో డిజిటల్ పాస్పోర్ట్ కల్పించిన దేశం ఏదంటే ఫిన్లాండ్. సో ఫిన్లాండ్, స్వీడన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్స్లో కలిసిపోయాయి. సో క్వశ్చన్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హూ ఇస్ ద నాటో మిలిటరీ కమిటీ చీఫ్ అడ్మిరల్? ఆన్సర్ వచ్చేసి బాబ్ బావర్. సో నాటో ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఏప్రిల్ 4, 2024 నాటికి. సో ఫిన్లాండ్, స్వీడన్
ఇటీవల నాటోలో కలిసిపోయి ఫిన్లాండ్‌కు ట్రెండింగ్‌లో ఉందేంటంటే ఫిన్లాండు డిజిటల్ పాస్‌పోర్టు విధానం ప్రవేశపెట్టింది. సో, ఎయిర్‌పోర్ట్‌లో పాస్‌పోర్ట్ లేకుండానే డిజిటల్ పాస్‌పోర్ట్ ఉంటే చాలు ఎయిర్‌పోర్ట్‌లో అలౌ చేస్తారు. సో, 40 క్వెషన్‌కొచ్చేద్దాం. హూ ఇంట్రొడ్యూస్డ్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్? హూ ఇంట్రొడ్యూస్డ్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్ 2024 ఇటీవల కాలంలో లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్‌ను ఎవరు ప్రవేశపెట్టారంటే కేంద్ర మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్. కేంద్ర మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇష్యూస్‌లో క్వెషన్స్ అడుగుతాడు కాబట్టి జితేంద్ర సింగ్. సో, ఈ బిల్ అనేది లోక్‌సభలో ఫిబ్రవరిలో ఓకే అయింది. సో, క్వెషన్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇటీవల కాలంలో పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2024ను ఎవరు ప్రవేశపెట్టారనేది జితేంద్ర సింగ్. ఈ బిల్లు అనేది లోక్‌సభలో హ్మ్, ఫిబ్రవరి 2 నెలల్లో ఓకే అయింది. సో, ఈ బిల్ ప్రత్యేకత ఏంటంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, ఎగ్జామ్స్‌లో స్టేట్ బోర్డులు జరిగిన ఎగ్జామ్స్‌లో మొన్న యూపీలో జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్స్‌లో అవకతవకలు జరిగాయని చాలా న్యూసెన్స్ అయ్యాయి. సో, దానికి అనుగుణంగా ఏం చేశారంటే లోక్‌సభలో చాలా అంటే యూపీ అనే కాదు వేరే వేరే రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన దీంట్లో అవకతవకలు జరుగుతున్నాయని, కాపీయింగ్ అవుతున్నాయని సో, ఈ పబ్లిక్ అడ్మినిస్ బిల్ అనేది 2024లో ప్రవేశపెట్టారు. ఈ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన వ్యక్తి జితేంద్ర సింగ్. ఈ బిల్లు లోక్‌సభలో రెండవ నెల 2024లో ఫిబ్రవరిలో ఓకే అయింది. సో, 41వ క్వెషన్ వచ్చేసి హూ ఈస్ ద ప్రెజెంట్ జ్యుడిషియరీ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ప్రెజెంటు భారతదేశపు న్యాయశాఖ మంత్రి ఎవరంటే అర్జున్ రామ్ మెఘ్వాల్. భారత సుప్రీం కోర్ట్ ఎప్పుడు ప్రారంభమైందంటే జనవరి 28 1950. సో, ఇటీవల కాలంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇటీవల కాలంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇండియన్ జ్యుడిషియరీ. ఇండియన్ జ్యుడిషియరీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రె జనవరి 28, 2023 2023కి జనవరి 28 వచ్చేటప్పటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇండియన్ జ్యుడిషియరీ. సో, హూ ఈస్ ద ప్రెసిడెంట్ హూ ఈస్ ద ప్రెజెంట్ జు క్వెషన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హూ ఈస్ ద ప్రెజెంట్ జ్యుడిషియరీ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి అర్జున్ రామ్ మెఘ్వాల్. ఇటీవల 75 సంవత్సరాలు ఇండియన్ జ్యుడిషియరీని పూర్తి చేసుకుంది. సో, క్వెషన్‌గా రిలేటెడ్‌గా చూసుకుందాం. ఇండియన్ జ్యుడిషియరీ అనేది భారతదేశం సుప్రీం కోర్ట్ అనేది స్వతంత్రం రాకముందట 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం కలకత్తాలో ఏర్పాటు చేశారు. ఏ మన దేశంలో ప్రాచీన కోర్ట్ ఏది? లేకపోతే ప్రాచీన కలిగిన కోర్ట్ హైకోర్ట్ ఏదంటే కలకత్తా హైకోర్టు. సో, కలకత్తాలో స్వతంత్రం రాకముందు 1773లో రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము కలకత్తాలో కోర్ట్‌ని ఏర్పరిచారు. తర్వాత భారతదేశము స్వతంత్రం పొందిన తర్వాత 1950 జనవరి 28న ఢిల్లీలో కోర్ట్‌ని ఏర్పరిచారు. సుప్రీం కోర్ట్‌ని ఏర్పరిచారు. సుప్రీం కోర్ట్ అనేది భారత అత్యున్నత న్యాయస్థానము. దీని మొదటి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసరికి హరిలాల్ జే కానియా. భారతదేశం మొట్టమొదటి సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి ఎవరంటే సుప్రీం జడ్జి ఎవరంటే హరిలాల్ జే కానియా. స్వతంత్రం రాకముందు కలకత్తాలో ఏర్పడిన 1773 చట్ట ప్రకారము రెగ్యులేటింగ్ చట్ట ప్రకారము ఏర్పరిచిన కలకత్తా హైకోర్టులో మొట్టమొదటి న్యాయమూర్తి జడ్జి ఎవరంటే సార్ ఎలిజా ఎంపే. సో, క్వెషన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. విత్ ద ప్రెజెంట్ జ్యుడిషియల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అర్జున్ రామ్ మెఘ్వాల్. సో, 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. హ్మ్, భారతదేశ సుప్రీం కోర్ట్ యొక్క మొదటి న్యాయమూర్తి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరంటే హరిలాల్ జే కానియా. స్వతంత్రం రాకముందంటే హరిలాల్ జే కానియా. ఇది కలకత్తాలో కలదు. ప్రాచీన కోర్టు. ఇది ఢిల్లీలో కలదు. స్వతంత్రం వచ్చాక 1950 జనవరి 28 తారీఖున సుప్రీంకోర్టు ఏర్పరిచారు. సుప్రీంకోర్టు అమలులో పనిచేయడం ప్రారంభించింది జనవరి 28, 1950. హరిలాల్ జే కానియా మొదటి సుప్రీంకోర్టు జడ్జు. సో, 42వ క్వెషన్‌కి వచ్చేద్దాం. విచ్ ఇయర్ ఎలక్టోరల్ బాండ్స్ వర్ ఇంట్రొడ్యూస్డ్? ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఏ సంవత్సరంలో ఇంట్రొడ్యూస్ చేశారు? సో, 2018లో ఎలక్టోరల్ బాండ్స్ అనేవి యూజ్ చేశారు. 2018లో ఎలక్టోరల్ బాండ్స్ యూజ్ చేశారు. ఈ
విచ్ ఇయర్ ఎలక్ట్రల్ బాండ్స్ ఫర్ ఇంట్రడ్యూస్ విచ్ ఇయర్ ఎలక్ట్రల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ సో 2018లో ఎలక్ట్రల్ బాండ్స్ యూజ్ చేశారు. ఇప్పుడు ఇండియాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇది ట్రెండింగ్ టాపిక్. సో ఇటీవల కాలంలో ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంటూ ఎలక్ట్రల్ బాండ్స్ ఎస్బీఐని వివరణ కోరింది. ఎంతమంది ఇచ్చారు వాటి లిస్టు బహిరంగంగా తెలియజేయండి అని చెప్పింది. సో దీన్ని బ్యాక్ వెళ్ళిపోతే ఈ 2018 బీజేపీ గవర్నమెంట్ హయాంలో ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేది ప్రవేశపెట్టారు. సో హిస్టరీ చూద్దాం బ్యాక్లో. ఇండియన్ గవర్నమెంట్ ఫైనాన్స్ యాక్ట్ ప్రకారము ఇండియన్ గవర్నమెంట్ ఫైనాన్స్ యాక్ట్ ప్రకారము దీనికోసం తెలుసుకున్నాము. ఫస్ట్ 1985లో సెక్షన్ 203A సెక్షన్ 203A ప్రకారము ఏదైనా ఒక కంపెనీ పార్టీకి నిధులు ఇవ్వవచ్చును. కాకపోతే ఆ నిధులు ఇచ్చే విలువను 5% పెట్టింది చట్టము. చట్టములో సెక్షన్ 203A ప్రకారము 5% ఏ కంపెనీలో నికర లాభాలన్నీ ఆర్జించిన తర్వాత ఆ కంపెనీలో 5% పార్టీలకు విరాళంగా ఫండ్‌గా ఇవ్వవచ్చును. ఈ 1985 సెక్షన్ చేసిన చట్ట ప్రకారం సెక్షన్ 203A ప్రకారము 5% నికర లాభం అనేది దేశంలో ఉన్న పార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చును. ఇక కంపెనీ యాక్ట్ 2013 ప్రకారము కంపెనీ యాక్ట్ 2013 ప్రకారము అందులో సెక్షన్ 82 కంపెనీ యాక్ట్ 2013 ఏ సెక్షన్ ప్రకారము 7% పెంచారు అని చెప్తారు. అప్పుడు కంపెనీ యాక్ట్ సెక్షన్ 82 7% పెంచారు. ఏ కంపెనీ అయినా తనకు వచ్చిన రికార్డులు అన్ని లాభాలు ట్యాక్స్ అన్ని పోగా 7% పార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చును. సో 1985లో సెక్షన్ 203A ప్రకారం 5% ఇవ్వవచ్చును ఏ కంపెనీ అయినా పార్టీలకు విరాళాలుగా. అదే కంపెనీ యాక్ట్ 2013 సెక్షన్ 82 ప్రకారము 7% కంపెనీలు పార్టీలకు ఫండ్‌గా ఇవ్వవచ్చును. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఫైనాన్స్ యాక్ట్ భారత ఆర్థిక చట్టం ప్రకారం 2017లో ఎటువంటి ఏదిని చూడపక్కర్లేదు. సో ఇవి తీసివేసేశారు. సో ఇంత అమౌంట్ అని ఇవ్వాలని ఉండదు. సో ఇవన్నీ ఏం చేసిందంటే బీజేపీ గవర్నమెంటు 2018లో ఎలక్ట్రల్ బాండ్స్ తెచ్చేసింది. సో ఎలక్ట్రల్ బాండ్స్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఎలక్ట్రల్ బాండ్స్ కొనుక్కొని ఆ బాండ్ అనేది మళ్ళీ డబ్బు రూపంలో మార్చుకోవచ్చు ఏ కంపెనీలో. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు అనేది అది ఆ ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది. సో బీజేపీ గవర్నమెంట్ 2018లో ప్రవేశపెట్టిన ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి రాజ్యాంగ విరుద్ధమని క్యాన్సిల్ చేసింది సుప్రీంకోర్టు. సో దీని బ్యాక్ చూస్తే 1985 ప్రకారము పార్టీలకు విరాళాలు ఇవ్వవచ్చు. కాకపోతే 5% కంపెనీస్ సెక్షన్ 203A ప్రకారం 1985. సో కంపెనీ యాక్ట్ ప్రకారం 2013 సెక్షన్ 82 ప్రకారము కంపెనీలు తనకు ఆర్జించిన 7% నికర లాభంలో పార్టీలకు ఫండ్‌గా ఇవ్వవచ్చును. సో నెక్స్ట్ క్వశ్చన్‌కి వెళ్ళిపోదాం. సో విచ్ గవర్నమెంట్ ఫస్ట్‌లీ ఇంట్రొడ్యూస్డ్ యూనిఫార్మ్ సివిల్ కోడ్? ఇది కూడా చాలా ట్రెండింగు. ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది. మీరు నేర్చుకోవాలి కంపల్సరీ. ఇటీవల కాలంలో భారతదేశము ఉమ్మడి పౌరసత్వం బిల్లు యూసీసీ ఉమ్మడి పౌరసత్వం బిల్లు ఫస్ట్ చెప్తాను. ఉమ్మడి పౌరసత్వం ఏంటంటే ఈ ఉమ్మడి పౌరసత్వము ఉండడం వల్ల భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి. చాలా వేరే వేరే మతాలు, వేరే వేరే క్యాస్ట్‌లు అన్నీ ఉన్నాయి. కాకపోతే అందరికీ ఒకే చట్టము, అందరికి ఒకే సమానత్వం కాబట్టి అందరికీ ఒకే చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో దాని ప్రకారంగా యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్కృతి అని తెచ్చింది. సో విచ్ గవర్నమెంట్ ఫస్ట్‌లీ ఇంట్రొడ్యూస్డ్ ఏ యొక్క రాష్ట్రం లేదా ఏ గవర్నమెంటు మొదటగా యూసీసీని అమలు చేసింది? ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి ప్రెజెంట్ సీఎం. సో ఉత్తరాఖండ్ అనేది మొదటగా యూసీసీ యూనిఫార్మ్ సివిల్ కోడ్‌ని ప్రవేశపెట్టింది. సో అక్కడ అప్పుడు ఆ రాష్ట్రంలో ఏమంటే అందరికీ ఒకే చట్టము మరియు
ఇంతవరకు సహజీవనం అనేది ఇండియాలో కామన్ అయిపోయాయి. కాకపోతే ఇప్పుడు సహజీవనం చెయ్యాలంటే ముందుగా అబ్బాయి, అమ్మాయి రిజిస్టర్ చేసుకోవాలి సంబంధిత ఆఫీస్‌లో. సో, చట్టబద్ధం చేశారు ప్రతీదీ. ఏ మతానికైనా ఒకే చట్టం. సో, ఇగ దాని కోసం తెలిపేది యూనిఫార్మ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్కృతి. ఉమ్మడి పౌరస్కృతిని ఏ రాష్ట్రం ప్రారంభించింది మొట్టమొదటిసారిగా? ఉత్తరాఖండ్. సో, 44వ క్వెషన్‌కెళ్ళిపోదాం. హూ టేక్స్ చార్జ్ యాస్ 12th చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్? హూ టేక్స్ చార్జ్ యాస్ 12th చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్? మీకు ఇటీవల కాలంలో కొత్తగా జార్ఖండ్ సీఎం ఎవరంటే అందరూ చెప్పేస్తారు. కాకపోతే ఇక్కడ 12వ సీఎం వచ్చేటప్పటికి మనకి ఆన్సర్ ఏం టెంప్ట్ అవ్వము. సో, ఇటీవల కాలంలో జార్ఖండ్ సీఎంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిందేంటంటే ఇప్పుడు సోరెన్ గారు ఉన్నారు గదా! సోరెన్ ఓకే కదా! నేమ్స్ ఓకే అని మనం పెట్టేస్తాం. టెంప్ట్ అయిపోతాం. సో, కాకపోతే ఇక్కడ బిట్ అనేది నేను ఇందుకోసం డిఫరెంట్‌గా ఇచ్చాను. హూ టేక్స్ చార్జ్ యాస్ 12th చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్? అంటే జార్ఖండ్ రాష్ట్రపు 12వ చీఫ్ మినిస్టర్‌గా ఎవరు చార్జ్ తీసుకున్నారు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చంపై సోరెన్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టింది చంపై సోరెన్. ఇటీవల కాలంలో జార్ఖండ్ 11వ సీఎం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ అరెస్ట్ అయ్యారు. సో, ఆయన జైలులో ఉండడం వలన ఆ అధికార పక్ష పార్టీ చంపై సోరెన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. సో, చంపై సోరెన్ ఈస్ ద 12th చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్. చంపై సోరెన్ అనే ఆయన ఏ రాష్ట్రపు 12వ చీఫ్ మినిస్టర్ ఇస్తారు. అప్పుడు జార్ఖండ్. సో, జార్ఖండ్ వచ్చింది కాబట్టి రిలేటెడ్‌గా చెప్తాను. జార్ఖండ్ ఎంఎస్ ధోని జార్ఖండ్‌లో జన్మించారు. అలాగే క్రికెట్ ఇషాన్ కిషన్ జార్ఖండ్‌లో జన్మించారు. ఇటీవల ఇక్కడ ఎంఎస్ ధోని అంటే అందరూ చెప్తారు. కాకపోతే కొన్ని కొన్ని బిట్లు పిల్లలకి అడుగుతారు అడవి. పెద్ద పెద్ద అడగరు. ఎందుకంటే అందరూ చదివేసుంటారు కాబట్టి. భారత్‌కి 3 ఫార్మాట్‌లో 3 కప్పులు తెచ్చిన కెప్టెన్ అయినటువంటి ఎంఎస్ ధోని ఏ రాష్ట్రానికి చెందినవారంటే జార్ఖండ్. సో, 45వ క్వెషన్‌కొచ్చేద్దాం. ఎస్ఆర్ బొంబాయి వర్స్ ఇండియన్ గవర్నమెంట్ కేస్. ఎస్ఆర్ బొంబాయి వర్స్ ఇండియన్ గవర్నమెంట్ కేస్ అనేది దేనికోసం? ఏం చెప్తుంది? ఎస్ఆర్ బొంబాయి ఇండియన్ గవర్నమెంట్ అనేది. ఇది చాలా ఇంపార్టెంటు. దీనికోసం డెప్త్‌గా చెప్తాను. ఇప్పుడు భవిష్యత్తులో వచ్చే ఏపీ లా సెట్ గాని, తెలంగాణ లా సెట్ గాని, జ్యుడిషియల్ ఎగ్జామ్స్ గాని, యూపీఎస్సీ గాని చాలా ఇంపార్టెంటు. సో, ఎస్ఆర్ బొమ్మాయి ఇండియన్ గవర్నమెంట్ కేస్ అనేది దేనికోసం చెప్తుందంటే, మీనింగ్ ఆఫ్ ఆర్టికల్. ఇది ఎస్ఆర్ బొమ్మాయి ఇన్వర్స్ ఇండియన్ గవర్నమెంట్ కేస్ అనేది ఆర్టికల్ 356 కోసం చెబుతుంది. ఆర్టికల్ 356 నిర్వచనం చెబుతుంది. సో, 2024 మార్చ్ 11 తేదీకి ఈ కేసు మొదలయ్యి 30 సంవత్సరాలు అయ్యింది. ఈ కేసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2024 మార్చ్ 11. ఎందుకంటే డెప్త్‌గా అడుగుతాడు. ఒకే క్వెషన్ 4 విధాలుగా అడుగుతాడు. ఒకే క్వెషన్‌లో 4 రకాల ఆప్షన్స్ ఇచ్చి దాని కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. కాకపోయినా ఆర్టికల్ 356 ఎస్ఆర్ బొమ్మాయి కోసం మనకు క్వెషన్‌లో ఇచ్చేస్తాడు. కాకపోతే ఏ తేదీ నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లేకపోతే ఏ సంవత్సరం నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో, 2024 మార్చి 11 తారీఖుకి ఎస్ఆర్ బొమ్మాయి యూనివర్స్ ఇండియన్ కేసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో, దీని డ్రాబ్యాక్ చూద్దాం. ఏంటి ఎస్ఆర్ బొమ్మాయి కేస్ అంటే? సో, ఇక్కడ 1985లో ఇది 1985లో కర్ణాటక 1985 కర్ణాటక స్టేట్‌లో జనతా పార్టీ రామకృష్ణ హెగ్డేగా సీఎం అయ్యారు. జనతా పార్టీ గెలిచి కర్ణాటకలో 1985లో రామకృష్ణ హెగ్డే ఆయన సీఎంగా అయ్యారు. తర్వాత 1988లో ఎస్ఆర్ బొమ్మాయిని
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. సో, ఎస్ఆర్ బొమ్మాయి 1988 నుంచి 1999 వరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక స్టేట్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పనిచేస్తున్నప్పుడు కాలంలో ఒక అభ్యర్థి, ఒక ఎమ్మెల్యే వేరే ప్రతిపక్షంలోకి వెళ్తూ 19 మంది అభ్యర్థులను తీసుకువెళ్ళిపోయారు ఆయనతో పాటు. సో, అక్కడ ప్రభుత్వం అనేది పడిపోయింది. సో, మెజారిటీ ఉంటే కదా! ఇప్పుడు మెజారిటీ ఉంటే ప్రభుత్వం నెగ్గుతుంది. ప్రభుత్వం అనేది అధికారంలో ఉంటది. మెజారిటీ లేకపోతే ప్రతిపక్షంలో సో, ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయారు అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు. సో, ఎస్ఆర్ బొమ్మాయి ప్రభుత్వాన్ని వెంటనే గద్దెదించి రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన విధించారు. 174 క్లాస్ 2 ప్రకారము ఒక రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతి పాలన అంటే అక్కడ ప్రభుత్వం అనేది కూలిపోయినప్పుడు, విశ్వాసం కోల్పోయినప్పుడు, లేకపోతే అల్లకొల్లలం జరిగినప్పుడు ఒక రాష్ట్ర గవర్నరు ఆర్టికల్ 174 క్లాస్ 2 ప్రకారము రాష్ట్రపతి పాలన విధించవచ్చు. లేదా ఆ రాష్ట్ర గవర్నర్ యొక్క బాధ్యతలను, ఆ అధికారాన్ని ఆర్టికల్ 356 క్లాజ్ 1 ఆర్టికల్ 356 క్లాజ్ 1 ప్రకారము భారత రాష్ట్రపతి, ఇండియాస్ ఫస్ట్ సిటిజన్, భారత రాష్ట్రపతి 356 క్లాజ్ 1 ప్రకారము అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేయవచ్చును. సో, అప్పుడు గవర్నరు ఎస్ఆర్ బొమ్మాయి సీఎంగా ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి వేరే పార్టీకి వెళ్ళిపోవడం వల్ల ప్రభుత్వం పడిపోయింది. సో, అప్పుడు వెంటనే రాష్ట్రపతి పాలన విధించారు. వెంటనే రాష్ట్రపతి పాలన విధించారు. సో, దీని దీని కోసము ఎస్ఆర్ బొమ్మాయి హైకోర్టులో ఫైట్ చేశారు. దీనికోసము ఎస్ఆర్ బొమ్మాయి గారు హైకోర్టులో ఫైట్ చేశారు. హైకోర్టులో ఫైట్ చేసి ఆయన ఈ కోసం ఫైట్ చేస్తుంటే హైకోర్టు ఆ కేసు కొట్టివేసింది. సో, ఇది నచ్చక ఆయన సుప్రీం కోర్టుకి వెళ్లారు. అప్పుడు సుప్రీం కోర్టు రంగంలో దిగి ఏ యొక్క రాష్ట్రంలో గాని రివ్యూ చేసింది. ఒక 13 మంది జడ్జిలను పెట్టి రివ్యూ చేసింది. 13 మంది జడ్జిలను పెట్టి రివ్యూ చేసింది. ఏంటి ఈ రాష్ట్రపతి పాలన, లేకపోతే రాష్ట్రపతి పాలనకి ఎక్కువ నిర్వచనం లేదు. అప్పట్లో ఏమయ్యేదంటే 1985 కాలంలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ స్టేట్‌లో కూడా ఆ పార్టీయే శాసించేది. సో, ఎమ్మెల్యే అభ్యర్థులు తారుమారు అయిపోయేవారు. ఇప్పటికీ అలాగే జరుగుతుంది. కాకపోతే ఆ కాలంలో అలా అయ్యేది. సో, ఒక ఎమ్మెల్యే వేరే పార్టీకి వెళ్ళిపోవడం వల్ల ఇది అంతా రాద్ధాంతమైంది. వెంటనే గవర్నర్స్ పాలనలొచ్చేసాయి. లేదా రాష్ట్రపతి పాలనలొచ్చేసాయి. సో, ఆర్టికల్ 357కి సరిగ్గా నిర్వచనం లేదు. సో, 1994లో సుప్రీంకోర్టు 60 రోజుల్లో సమగ్ర విచారణ చేసి 1994లో 1994లో ఆర్టికల్ 356కి క్లాస్ 3 ప్రకారం ఆర్టికల్ 356 క్లాస్ 3 ప్రకారము పార్లమెంటు తప్పనిసరిగా పార్లమెంట్ ఉభయ సభలు తప్పనిసరిగా రాష్ట్రపతి 356 ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం పడిపోయినప్పుడు ఆ రాష్ట్రపతి పాలన విధించాలా వద్దని కంపల్సరిగా లోక్సభలో గాని, రాజ్యసభలో గాని డిస్కస్ చేయాలి. లేకపోతే ఆ డిస్కస్ అనేది 2 నెలల్లో అది జరగకపోతే ఆ పడిపోయిన ప్రభుత్వమే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చును. సో, ఆర్టికల్ 356 అనేది 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్‌ని తెచ్చుకున్నారు. ఇది సెక్షన్ 93 ప్రకారము ఆర్టికల్ 356 భారత రాజ్యాంగంలో తెచ్చుకున్నారు. భారత రాజ్యాంగంలో 356 అనేది రాష్ట్రపతి పాలన విధిస్తుంది. సో,
అప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనేది 1994లో ఒక కొలువుకొచ్చింది. సో, అప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, ఏ ఒక్క స్టేట్‌లో గాని ప్రభుత్వం పరిపాలనప్పుడు ముందస్తుగా చెప్పాలి. మీరు అవిశ్వాస తీర్మానం పెట్టుకోండి. లేకపోతే ఓటింగ్ పెట్టుకోండి. అప్పుడు నెగ్గిన తర్వాత లేకపోతే ఓడిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని రాష్ట్రపతి వధించడమో లేదో చెయ్యాలి. అలా కాకుండా ముందస్తు హెచ్చరిక లేకుండే రాష్ట్రపతి పాలన విధించడము కరెక్ట్ కాదు అని 356కి మీనింగ్ ఇచ్చింది సుప్రీం కోర్ట్. సో, 356 క్లాజ్ 3 ప్రకారం పార్లమెంట్‌లో 2 ఉభయ సభలో తప్పనిసరిగా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటే తప్పనిసరిగా చర్చలు జరగాలి. చర్చలు 2 నెలల్లో జరగకపోతే పడిపోయిన ప్రభుత్వమే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మరియు ఏ ఎక్కడైతే రాష్ట్రపతి పాలన విధించాలో ఆ రాష్ట్ర గవర్నరు వాళ్ళకొక అవకాశం ఇవ్వాలి. వాళ్ళొక విశ్వాస తీర్మానం పెట్టుకొని విశ్వాసం ఎంత ఉంది అని ఓట్ల ప్రకారము వండాలని చెప్పారు. సో, క్వెషన్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎస్ఆర్ బొమ్మాయి ఇండియన్ గవర్నమెంట్ కేస్ అనేది ఇటీవల కాలంలో ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందని 30 సంవత్సరాలు. ఎస్ఆర్ బొమ్మాయి ఇండియన్ గవర్నమెంట్ కేస్ అనేది దేనికోసం చెప్తుందంటే ఆర్టికల్ 356 దీని డ్రాబ్యాక్ వచ్చేసి ఎస్ఆర్ బొంబాయి 1988, 99 వరకు 89 వరకు సారీ 89 వరకు 89 వరకు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో, ఈయన సుప్రీంకోర్టు మీద కేసు వేసి ఎస్ఆర్ బొమ్మాయి గవర్నమెంట్ కేసు నడిచింది. 356 క్లాస్ 3 ప్రకారం పార్లమెంట్‌లో 2 ఉభయ సభలు రాష్ట్రపతి పాలన పెట్టే ముందు చర్చించడం జరగాలి. 144 క్లాస్ 2 ప్రకారము గవర్నర్ అనేది అధికారం కలిగి ఉన్న రాష్ట్రపతి పాలన. అదే గవర్నర్ నుంచి అధికారం తీసుకునే హక్కు 356 క్లాస్ 1 రాష్ట్రపతికి కలదు. భారతదేశ రాష్ట్రపతికి. అసలు 356 ఆర్టికల్ 356 అనేది ఎక్కడి నుంచి తెచ్చారు? రాష్ట్రపతి పాలన అనేది ఎక్కడి నుంచి తెచ్చారంటే ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారము సెక్షన్ 93 నుంచి తెచ్చుకున్నారు 356 ఆర్టికల్‌ను. సో, 46వ క్వెషన్ చూద్దాం. 46వ క్వెషన్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ది డార్క్ గ్యాల్పో విచ్ కంట్రీ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్? ది ఆర్డర్ ఆఫ్ ది డార్క్ గ్యాల్పో విచ్ అనేది అవార్డ్ అనేది ఏ దేశపు చెందిన అవార్డు? ఈ ఆర్డర్ వచ్చేసి చాలా మంది గ్యాల్పో ఉంది కదా! ఈ గ్యాల్పో అనేది రష్యా గాని ఏదైనా అవ్వచ్చు కదా! అని పెట్టేస్తారు. కాకపోతే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి భూటాన్. భూటాన్ అనేది ఆర్డర్ ఆఫ్ ది డార్క్ గ్యాల్పో ఇది బా ఆ దేశపు అత్యున్నత పౌర పురస్కారం. ఆర్డర్ ఆఫ్ ది డార్క్ గ్యాల్పో. ఆర్డర్ ఆఫ్ ది గ్యాల్పో అనేది భూటాన్ దేశపు అత్యున్నత పౌర పురస్కారం. ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ దేశానికి పర్యటనకు వెళ్లారు. సో, అక్కడ ఆ దేశపు ఒక విదేశీ వ్యక్తికి మొట్టమొదటిసారిగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వడము ఇదే మొదటిసారి. సో, ఆర్డర్ ఆఫ్ ది డార్క్ గ్యాల్పో అనేది భూటాన్‌కి చెందినది. సో, నరేంద్ర మోదీ గారికి దీన్ని అందించారు. సో, ఇక్కడ నరేంద్ర మోదీ వచ్చింది కాబట్టి మన దేశంలో ఏదైనా వేరే విద్యాపరంగా కాకుండా ఇంకే అవార్డులు తీసుకోవాలన్నా రాష్ట్రపతి పర్మిషన్ అనేది కంపల్సరీ. సో, దట్స్ ఇట్.